కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు లీకుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే జిల్లా రాజకీయాలు. తాజాగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పంపిన ఒక రహస్య నివేదిక లీక్ కావడంతో మరింత వేడెక్కాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆమె అధిష్టానానికి పంపిన నెగటివ్ రిపోర్ట్ బయటకు రావడంతో నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతకీ ఈ రహస్య నివేదిక పార్టీ కార్యాలయం నుంచి బయటకు లీక్ చేసింది ఎవరు? ఈ అంతర్గత కుమ్ములాటలతో రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితి ఏ విధంగా మారుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శైలిలో నడుస్తుంటాయి. పార్టీకి లాభం చేకూర్చే సానుకూల అంశాల కంటే నాయకుల మధ్య జరిగే అంతర్గత కుమ్ములాటలే దశాబ్దాల కాలంగా ఇక్కడ ఎక్కువగా హైలైట్ అవుతూ వస్తున్నాయి. తరచూ ఏదో ఒక వివాదం రచ్చకెక్కడం జిల్లా పార్టీ వర్గాల్లో సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఈ గ్రూప్ రాజకీయాల కారణంగానే గత ఎన్నికల్లో పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు దక్కలేదనే వాదన బలంగా ఉంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఈ పరంపరకు బ్రేక్ పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 11 అసెంబ్లీ స్థానాల్లో అలాగే 2 ఎంపీ సీట్లలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి పసుపు జెండా రెపరెపలాడించారు. ఇంతటి భారీ విజయం సాధించినప్పటికీ జిల్లా స్థాయి నాయకుల మానసిక ధోరణిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని స్పష్టమవుతోంది. ఎన్నికల్లో వచ్చిన అద్భుతమైన ఊపును, ప్రజలు ఇచ్చిన బ్రహ్మాండమైన తీర్పును నిలబెట్టుకునే ప్రయత్నం క్షేత్రస్థాయిలో ఏమాత్రం జరగడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గెలుపు ఉత్సాహంలో పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకోవాల్సిన నాయకులు తిరిగి పాత పద్ధతిలోనే గ్రూప్ రాజకీయాలకు తెరతీయడం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధిష్టానానికి పంపినట్లుగా చెబుతున్న ఒక రహస్య నివేదిక ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధారణంగా ప్రతి 6 నెలలకొకసారి స్థానిక రాజకీయ పరిస్థితులపై జిల్లా అధ్యక్షులు అధిష్టానానికి ఒక నివేదిక పంపడం పార్టీలో ఒక సాధారణ ప్రక్రియ. ఈ క్రమంలోనే విభజిత కర్నూలు జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 5 చోట్ల పరిస్థితులపై ఆమె నివేదిక తయారు చేశారు. ఈ 5గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై కృష్ణమ్మ పూర్తి స్థాయిలో నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలు మొత్తం బయటకు లీక్ అవ్వడమే ఈ తాజా రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణమైంది. ఈ రిపోర్టు విషయం తెలుసుకున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కృష్ణమ్మను నేరుగా నిలదీసినట్లు తెలుస్తోంది. మొదట తాను ఆ నివేదిక పంపలేదని ఆమె బుకాయించినప్పటికీ ఎమ్మెల్యేలు ఏకంగా లేఖ రాసిన తేదీ, లెటర్ ప్యాడ్ నంబర్, ఇతర పక్కా ఆధారాలను ఆమె ముందుంచి గట్టిగా ప్రశ్నించినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ను ఉద్దేశించి గుడిసె కృష్ణమ్మ రాసిన ఈ నివేదికలో ఎమ్మెల్యేల తీరుపై అనేక సంచలన విషయాలు పొందుపరిచినట్లు వెల్లడైంది. స్థానికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పార్టీ ఇన్ఛార్జీలు పార్టీ సిద్ధాంతాలను పక్కనబెట్టి సొంత అజెండాను మాత్రమే క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారని ఆ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా తమ అనుచరులకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తూ దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకులను, కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. కింది స్థాయిలో మండల నాయకులతో ఎమ్మెల్యేలకు ఏమాత్రం సమన్వయం లేదని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారిని కాదని, కేవలం ఎన్నికల ముందు వేరే పార్టీల నుంచి వచ్చిన జంపు జిలానీలకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకుంటున్నారని నివేదికలో కుండబద్దలు కొట్టారు. కొందరు ఎమ్మెల్యేలు కేవలం ఒకే వర్గానికి వత్తాసు పలుకుతూ పూర్తిగా వన్ సైడ్ పాలిటిక్స్ చేస్తున్నారని వివరించారు. దీని ఫలితంగా జిల్లాలో అనేక మంది సీనియర్లు మనస్తాపం చెంది పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారని, పార్టీ కోసం పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారిని సైతం ఎమ్మెల్యేలు తమ దరిదాపుల్లోకి రానివ్వడం లేదని ఆ లేఖలో స్పష్టం చేశారు. స్థానిక నాయకుల మధ్య నడుస్తున్న ఈ అనవసరపు గ్రూప్ రాజకీయాలు పార్టీకి క్షేత్రస్థాయిలో అత్యంత తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయని జిల్లా అధ్యక్షురాలు తన నివేదికలో తేల్చి చెప్పారు. అధికారంలో భాగస్వాములుగా ఉన్న కూటమి పార్టీలైన జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా స్థానిక ఎమ్మెల్యేలకు కనీస సమన్వయం లోపించిందని స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వివరించారు.
ఇక టీడీపీ ఎమ్మెల్యేలు లేని మిగతా నియోజకవర్గాల్లో సైతం పార్టీ క్యాడర్కు ఏమాత్రం ప్రాధాన్యత దక్కడం లేదని, దీంతో ఆయా ప్రాంతాల్లోని కార్యకర్తలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారని నివేదికలో పేర్కొన్నారు. కృష్ణమ్మ పంపిన ఈ సుదీర్ఘ నివేదిక సారాంశం చూస్తుంటే అఖండ విజయం సాధించిన కర్నూలు జిల్లాలో టీడీపీ పరిస్థితి ఇంత దారుణంగా దిగజారిందా అని పార్టీ పెద్దలు సైతం విస్తుపోయే పరిస్థితి నెలకొంది. ఓవరాల్గా చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరు వరస్ట్గా ఉందన్నది జిల్లా అధ్యక్షురాలు తన రిపోర్ట్ ద్వారా అధిష్టానానికి చెప్పారు. అయితే ఈ నివేదిక లీక్ కావడం కొందరు నేతల్లో తీవ్ర ఆగ్రహం కలిగిస్తుంటే ద్వితీయ శ్రేణి నాయకులు, సామాన్య కార్యకర్తలు మాత్రం అందులో వాస్తవాలు ఉన్నాయంటూ లోలోపల మద్దతు తెలుపుతున్నారు. అయితే పార్టీ అధిష్టానానికి అత్యంత రహస్యంగా, అంతర్గతంగా పంపిన ఈ రిపోర్ట్ అసలు బయటికెలా లీక్ అయిందన్నది ఇప్పుడు జిల్లా టీడీపీలో ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఈ లీక్ వ్యవహారం తర్వాత పార్టీ కార్యాలయంలో 40 ఏళ్లుగా అత్యంత నమ్మకంగా పనిచేస్తున్న ఒక సీనియర్ మేనేజర్ను అనుమానంతో పక్కన పెట్టారు. కానీ ఎంతో నిబద్ధతతో పనిచేసే ఆ మేనేజర్ ట్రాక్ రికార్డును, ఆయన నిజాయితీని గుర్తించిన స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. పెద్దల జోక్యంతో చివరకు ఆ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఆఫీసు ఉద్యోగి ప్రమేయం లేకుండానే మరెవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ నివేదికను రహస్యంగా ఫోటోలు తీసి బయటికి పంపారన్న బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మపై ఉన్న వ్యక్తిగత కోపంతోనే ఈ పని చేశారా, లేక సిట్టింగ్ ఎమ్మెల్యేల వైఫల్యాలను ఉద్దేశపూర్వకంగా బయటపెట్టారా అన్న కోణంలో పార్టీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. లీక్ వ్యవహారంపై జిల్లా అధ్యక్షురాలు గాని, ఎమ్మెల్యేలు గాని అధికారికంగా పెదవి విప్పకపోవడంతో ఈ నివేదిక పంపింది అక్షరాలా నిజమేనని అంతా భావిస్తున్నారు. వివాదానికి దూరంగా ఉండాలనుకునే క్యాడర్ మాత్రం నివేదిక నిజమే కానీ అందులోని అంశాలు తమకు తెలియదంటూ సైలెంట్గా సెటైర్లు వేసుకుంటున్నారు.